సర్వఘనత మహిమ ప్రభావములు మహాఘనుడు, మహిమాన్వితుడు, అద్వితీయ సత్యవంతుడు, అనంత స్తోత్రార్హుడైన యేసు ప్రభుకే చెందును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. సేవకురాళ్ళందరికీ వందనాలు. అలాగే సేవకులందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి. మీ కార్యము ఒక్కటేనా? ఓ సేవకునిగా, నా దేవుని పక్షముగా నిలవబడిన సేవకునిగా చెప్తున్నాను, మీ కార్యములు సఫలమగును. హల్లెలూయా. దైవజనుడు సందర్భం లేకుండా, నేపథ్యం లేకుండా, పరిస్థితుల ప్రభావం ఏమిటో తెలియకుండా మాట్లాడలేదు ఈ మాట. నేపథ్యాన్ని మనం గమనిస్తే 5వ వాక్యం, ఏ కాలంలో, అదే ఏ కాలం అమ్మా చెప్పేది ధైర్యం చెప్పక్క. అపోస్తులుడైన పౌలు స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు అన్నాడు. దైవ సేవకునిగా నేను మీకు అందరికీ పర్మిషన్ ఇస్తున్నా, అనుమతిస్తున్నా. అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఆ కాలమందు, ఏ కాలమందు? మనుషులందరికీ పోయే కాలం వచ్చినప్పుడు. ఏ కాలం అబ్బా? యేసు ప్రభు ఈ లోకానికి ఎప్పుడు వచ్చారు తెలుసా? కాలము సంపూర్ణమైనప్పుడు. ఏ కాలం? మనుషులందరికీ ఏ కాలం? మనుషులందరికీ పోయే కాలం దాపరించినప్పుడు గమ్మునే ప్రభు వచ్చారు ఈ లోకానికి. చప్పట్లు కొట్టేటప్పుడు నోళ్ళు ఖాళీగానే ఉన్నాయిగా. హల్లెలూయా చెప్పు. చదువమ్మా, చదువు. ఆ కాలములలో దేశములో ఉన్న అదాని మొదలుకొని, అంబానీ మొదలుకొని, సుబాని మొదలుకొని, సుందరాంగి మొదలుకొని కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలుగుచూ ఉన్నాయి గనక ఎవరి పనిపాట్లాడు చక్కదిద్దుకున్నారని వెళుతుంటే, ఎవరి పని బాటలు వాళ్ళు చక్కదిద్దుకున్నాం, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు. మీ గుంటూరు భాషలో చెప్పాలంటే ఎవరి మానానాడు బతుకుదాం అనుకుంటే అస్సలు అవ్వట్లేదే. ఎవరి మానాన వాళ్ళు బతుకుదామంటే చక్కబెట్టుకొనుటకై తిరుగుతుంటే ఎక్కడా సమాధానం లేదు. దేశములో ఉన్న కాపురస్తులందరిలో గొప్పోళ్ళు, పేదోళ్ళు, ధనవంతులు, దరిద్రులు, సంసారులు, వ్యభిచారులు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, పాపాత్ములు, పుణ్యాత్ములు అందరిలో గొప్ప అల్లకల్లోలం. ఇంత అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఎవళ్ళ పని బాట్లాడు చక్కదిద్దుకుందారని వెళుతుంటే అప్పే ఏది కలిసి రావట్లేదే. అలాగని సమాధానం కలిగి ఉన్నారంటేనే అప్పే. ఆ కాలములలో, నేటి దినాల్లో 2000 సంవత్సరాల క్రితం మన ఆరాధ్య దైవమైన ఎవరు? యేసు ప్రభు మాట గట్టిగా పలకపోతే పక్కనోళ్ళు మూతి మీద పెట్టాను ఒకటైన వాళ్ళని.
ఇట్లాగే చెప్పండి, ఏం పోయే కాలం యేసయ్య మాట ఉచ్చరించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. మన ఆరాధ్య దైవమైన నజరేయుడైన 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు తెలుసా? మనుష్య కుమారుడు ప్రత్యక్షం అవబోయే ఆ రోజుల్లో తల్లి కూతుళ్ళు బద్ధశత్రులు అయిపోతారు. ప్రస్తుతం ఎవరెవరు బద్ధశత్రువులు ఇంట్లో? సిగ్గులేదు మీ బతుకు చెడ, గమ్మునే ఒప్పుకుంటారు. ఇలా సభాముఖంగా అడిగినప్పుడు మీరు ఏమీ తెలియనట్లు నటించాలి. అబ్బాయి ఎట్లా బతుకుతారు ఇంత అమాయకులు మీరు? ప్రస్తుతం బద్ధశత్రువులు ఎవరు బాబు? మామ అల్లుళ్ళు ఎవరైనా బద్ధశత్రువు ఉంటారా? ఉండరు. ఎందుకంటే వీళ్ళకు ఒక ఐటెం ఒకటి ఉంది. ఎంత కొట్లాడుకున్న సాయంకాలానికి కనకదుర్గ బార్లో కూర్చున్నారు అనుకోండి, అది మీకు లేదు కదా. అలవాటు చేసుకోమని కాదు నేను చెప్పేది. వాళ్ళకి ఆ ఒక్క ప్రోగ్రాం ఉంది కాబట్టి ఎన్ని దెబ్బలాట్లు వచ్చినా ఎంత చేసినా సాయంకాలానికి ఒక పెగ్గెత్తు అన్నారు అనుకోండి, ఇక అన్నీ సెట్ అయిపోతాయి. యేసయ్య అంటారు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యేటప్పుడు తల్లి కూతుళ్ళు బద్ధశత్రువులు అయిపోతారు, తండ్రి కొడుకులు. ఈ రోజుల్లో గమనిస్తున్నారా? మా కాకినాడలో ఇంకా పూర్తి డీటెయిల్స్ వద్దు కానీ, మా కాకినాడలో ఒక మెడికల్ అమ్మాయి, మెడికల్లో ఏదో చిన్న పని చేసుకుంటుంది. ఒకే కూతురు, తల్లికి నాన్న లేడు. తల్లి చాలా 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 కష్టపడి నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని తిని తినక ఒక్కగానొక్క కూతుర్ని చదివించి మెడికల్ దాంట్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది అమ్మాయి కూతురు. తల్లి పిల్ల కోసం 70 లక్షలు దాచింది. 70 లక్షలు దాచింది. అమ్మ అన్నాక అమ్మకి బాధ్యత ఉండదా? నాన్న అన్నాక బాధ్యత ఉండదా? తల్లి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేద్దాంలే అనుకునేసరికి ఈ పిల్ల ఆ పేటలో ఉన్న ఒక జులాయి వెధవని, భయంకరమైన జులాయి వెధవ, బలాదూరు తిరుగుతూ ఉంటాడు. గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడ్డ దుర్మార్గుడాడు. వాడితో తిరుగుతూ ఉందని చెప్పి తల్లికి తెలిసింది. తల్లి చెప్పింది, వద్దు నాన్న, నీకు దండం పెడతానమ్మా. వాడు తిరిగిపోతాడు, డ్రగ్స్ తాగుతున్నాడంట, గంజాయి తాగుతున్నాడంట. వద్దమ్మా, నా మాట వినమ్మా అని చెప్తే ఎంత మదం ఏం చేసిందో తెలుసా? ఎయిడ్స్ ఉన్న రక్తం ఉంటుంది చూడండి, ఎయిడ్స్ ఉన్న రక్తం. వాళ్ళ అమ్మగారికి ఏదో ఆరోగ్యం బాగలేకపోతే కావాలని ఎయిడ్స్ ఉన్న రక్తం ఎక్కిచ్చేసింది వాళ్ళ అమ్మకి. అటు తిరగద్దన్నదని ప్రభు చెప్పారు. తల్లి కూతుళ్ళు ఏమైపోతారు? బద్ధశత్రువులు. బైక్ కొనిపెట్టవా? ఇప్పుడు బైక్ ఎందుకురా, చదువుకోరా, నీకు కాలేజీ ఫీజు కట్టడానికే డబ్బులు లేక అల్లాడిపోయి తల తాకట్టు పెట్టాను అంటే గొడ్డలు తీసుకొని తండ్రిని నరికేశాడు. చూడట్లేదా? జరగట్లేదా? దీని ఆంతర్యం ఏమిటి? యేసు క్రీస్తు రాకడ బహు సమీపం. ఆ కాలములలో దేశములో ఉన్న కాపురస్తులందరిలో అల్లకల్లోలమైన పరిస్థితులు. మన ప్రాంతాల్లో లేవా అల్లకల్లోలమైన పరిస్థితులు? 80 సంవత్సరాల ముసలమ్మని గ్యాంగ్ రేప్ చేసి దిగంబరిగా పడేసి వెళ్ళిపోవట్లేదా? ఎటెళ్తుంది సమాజం?
అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. దీని పర్యావసానం ఏంటంటే, మనం గుర్తించాల్సింది ఏమిటంటే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజులు సినారియో చెప్తాను. గొప్ప కల్లోలమైన పరిస్థితులు ఉంటే, ఎవరి పని బాట వాడు చక్కదిద్దుకుంటారని వెళతా ఉంటే ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు, దారుణం. ఆ సందర్భంలో దైవజనుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై చెప్తున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యములు సఫలమవుతాయి. వాస్తవంగా ఒక వ్యక్తి ఎందుకు బలహీనమైపోతాడు? ఒక వ్యక్తి భౌతికంగానైనా మానసికంగానైనా ఎందుకు బలహీనమవుతాడు? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, సాతాను తంత్రాలు మనం ఎరిగిన వారమై ఉండాలి. అవి గనక మనం ఎరగలేదనుకోండి, వాడి ఉచ్చులో పడిపోతాం. వాడు ఉచ్చులో మనల్ని పట్టించుకొని ఆడిస్తాడు. మనల్ని కీచిన కోతిలాగా, మనల్ని ఆట బొమ్మలాగా ఆడిస్తాడు. ఏమిటి వాడి తంత్రాలు అంటే, మొదట మానసికంగా కొడతాడు. మానసికంగా కొట్టేశాడు అనుకోండి, ఇక మనిషి ఆటోమేటిక్గా భౌతికంగా బలహీనుడైపోతాడు. చెప్పనా? ఒక బజార్ది, ఎజిబేలు అనే ఒక బజార్ది ఒక బెదిరింపు ఉత్తరం రాసింది ఏలియాకి. రేపు ఈ వేళకి నీ మెడకాయ మీద తలకాయ తీసేయకపోతే యెహోవా నాకు కీడు కలుగు చే. మన మధ్యలో దేవుని తీసుకొచ్చి చేసేదేమో, చెప్పేదేమో, మాట్లాడదే మంద, చెప్పేవేమో సూక్తులు, దూరేదేమో సినిమా హాల్ గేట్లో. రేపు ఈ వేళకి నీ మెడకాయ మీద తలకాయ తీసేయకపోతే యెహోవా నాకు కీడు కలుగు చేస్తా ఉత్తరం రాసింది. ఏలియా మరణాపేక్ష గలవాడై ఇక ప్రయాణం సాగించలేక మరణాపేక్ష గలవాడై ఓ బదరీ వృక్షము కింద ప్రార్థన చేసి పడుకున్నాడు, నన్ను చంపే. అంటే భౌతికంగా బలహీనం అవ్వాలంటే చచ్చిపోతే బాగుండేది అనే స్థాయి సాతానుగాడు ఎక్కడ కలుగు చేశాడు? సైకలాజికల్గా కొట్టాడు దెబ్బ. అంచేత కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు బలహీనులు అవుతాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. బలహీనముగా నున్నాడు గనక ఒరే ఏం పుట్టకు పుట్టావరా నువ్వు? నువ్వు కాదు, అబ్షాలోము. ఎవరు మాట్లాడే మాటలు ఇవి? కన్న కొడుకు మాట్లాడే మాటలు. అబ్షాలోము అనే భ్రష్టుడు మాట్లాడే మాటలు ఇవి. కన్న తండ్రిని ఎట్లా పోలుస్తున్నాడు? చదువు నాన్న, చదువు మొదటి నుంచి మరలా. దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనక ఒరే పిల్ల బత్సాగాడివి నువ్వు మీ నాన్న బెదిరిస్తావురా? బడుద్దాయి మాటలు కదివి.
ఉమ్, నీవు వెతుకు మనిషిని నేను పట్టుకొనగా ఉమ్, జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక ఆ, నీ చిత్తమైతే ఆ, నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఆ, ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని ఆ, అహీతోఫెలు అబ్షాలోముతో చెప్పగా సారీ, ఎవరయ్యాడు? అహీ పొట్టేలా. మాకు ఒక ఆయన వచ్చాడు, ఈ మంగళగిరి ఆయనే. మంగళగిరి ఆయన ఒక ఆయన వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అని అడిగితే అహీ పొట్టేలండి అన్నాడు. ఒరే పొట్టేలు కాదురా అదే, అహీతోఫెలు. దావీదు బలహీనుడై ఉన్నాడని ఒక ఆలోచన చెప్తున్నాడు దుర్మార్గుడు. సారీ, నాదే పొరపాటు. అబ్షాలోముతో ఈ అహీతోఫెలు అనేవాడు చెప్తున్నాడు. దావీదు బలహీనుడా? దావీదు బలహీనుడా? ఒకప్పుడు ఈ అహీతోఫెలు ఏమన్నాడు తెలుసా? దావీదు సింహం లాంటోడు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాళ్ళు కూడా దావీదు పేరు చెప్తే ఎకరం తడిసిపోద్ది వాళ్ళకి ఒక్కొక్కడికి. అంత బలాఢ్యుడు, ఒంటి చేత్తో మట్టి కరిపిస్తాడు దావీదు. శత్రువులు అనుకుంటున్నారు దావీదు బలహీనుడై ఉన్నాడు, నేను వాడిని బెదిరిస్తా. ఏంటి బెదిరించేది? ఎదిరిస్తూ ఉంటారు కొంతమంది, బెదిరిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు బలహీనులే, మనం బెదిరిస్తే బెదిరిపోతారు, జరుచుకుంటారులే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజమే, దావీదు కాస్త బలహీనంగానే ఉన్నాడు. ఎందుకు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇంటి గుట్టు కదా, గమనే బజార్ పాలైపోతే బాగోదు కదా, బలహీనంగా ఉన్నాడు. సరే, నేను బలహీనతల గురించి చెప్పను, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన మాటలు, బలహీనులు గాక ధైర్యం వహించండి, మీ కార్యములు. ఒక కార్యం కాదు, మన దైనందిన జీవితంలో బోలెడని కార్యాలు ఉంటాయి. అవి సఫలం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఒక్కొక్కటిగా ఒక 4 మాటలు చెప్తాను. ఉన్నాయి 7 మాటలు ఉన్నాయి, కానీ 4 మాటలు చెప్తాను. మొదటి మాట, ఇర్మియా గ్రంథం 31 16వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31:16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాడు, ఏడవక ఊరకనే ఉండు, కన్నీళ్లు విడుచుట మాని, నీ క్రియ దేనికోసం? నీ క్రియ సఫలమై, నీ క్రియ సఫలమై. చదువమ్మా. నేను ఒక మాటలో చెప్పాలంటే, జనులు అనడం కంటే కూడా నీ పిల్లలు తిరిగి గతంలో ఎలాగైతే మీకు లోబడి భయభక్తులు కలిగి జీవించారో అలాగున మీ పిల్లలు జీవించుదురుగాక. హల్లెలూయా. మరలా చదువుదామా? 16-17. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాడు, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానేయి, నీ క్రియ నీ పిల్లలు తిరిగి యథాస్థితిలో నీకు లోబడి ఉంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. మొదటి మాట, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ. నా 18వ ఏట దేవుని ఇంట్లోకి వచ్చాను. 36వ సంవత్సరం ఇది. దేవుని ఇంట్లోకి వచ్చి
36వ సంవత్సరం. నేను 90లో వచ్చాను. ప్రతి 10 సంవత్సరాలు ఈ ఆత్మీయుల కుటుంబాల్ని గమనిస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో. 90వ దశకంలో తల్లిదండ్రుల మనస్సు, వాళ్ళ ఆలోచనలు పిల్లల పట్ల ఓ విధంగా ఉండేవి. 2000 సంవత్సరం దాటాక 2010 వరకు మరో విధంగా ఉన్నాయి. 2010 నుంచి 2020 వరకు తల్లిదండ్రులు పిల్లల గురించిన ఆలోచనలు వేరు. కరుణమ్మ తర్వాత ఎవరి తర్వాత? అసలు దానికి లేనిదే కరుణ. అర్థమైందా? కరోనాకి కరుణ ఉందా? అయ్యో చిన్న బిడ్డే, అయ్యో ముసలోడే అని కరుణ ఉందా? మాకు మొన్న రాజమండ్రిలో ఒక ఆయన సాక్ష్యం చెప్తూ కరుణ 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 అంటానే ఉన్నాడు. పిల్లరా, మొదట కరుణమ్మ నాకు వచ్చింది, తర్వాత మా ఆవిడికి వచ్చింది. కరుణమ్మ అంట అదేదో పెద్ద దేవత పూనినట్టు. ప్రతి 10 సంవత్సరాలకి తల్లిదండ్రుల మనస్సు పిల్లల గురించి ఆలోచించే విధానం మారిపోయింది. ఇప్పుడు ఎట్లుందో తెలుసా? హైదరాబాద్ వద్దు, బెంగళూరు వద్దు, చెన్నై వద్దు, అండమాన్ వద్దు. నేనైతే ఇదే చెప్తున్నానబ్బా. నేనైతే తల్లిదండ్రులకి ఇదే చెప్తున్నా. ఎక్కడికో వెళ్ళి 16,000 రూపాయలకి 17,000 రూపాయలకి ఊడిగం చేసి ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేరు అనకూడదు కానీ బొక్క, మీకు 25,000 బొక్క. వాడు సంపాదించేది 17,000 అక్కడ. మరలా మీరు ఇక్కడ నుంచి ఇంకో 17,000 పంపించాలి వాడికి. అవునా కాదా? అన్నీ తెలిసే మరలా వాడిని పంపిస్తారు. నేను ఒకటే చెప్తున్నానబ్బా, మీ ఇంటి ముందు ఓ 50,000 రూపాయలు పెట్టుకొని బడ్డీ కొట్టు పెట్టుకోండి. కమ్మరకట్లు, నువ్వు జీడీలు, జంతికలు ఇవి అమ్ముకోండి. చాలబ్బా, ప్రభు రాకడ దగ్గర పడుతుంది. రాజధానిలో బోళ్ళంత వ్యాపారం ఉండే. హల్లెలూయా చెప్పు గట్టిగా. అదే బతకాలంటే ఎన్ని లేవండి. ఉద్దండరాయపాలెం ఉందా? నేను విజయవాడలో సేవ చేసేటప్పుడు యనమల కుదురులో పద్దాక స్థలాలు కొనేవాడిని. ఓ ఫ్లాటు కొంటానే ఉండేవాళ్ళం. బెంజ్ సర్కిల్ దగ్గర ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండేది. బెంజ్ సర్కిల్ దగ్గర పద్దాక అక్కడికి వెళుతుండేవాళ్ళమి. అక్కడ శ్రీ చైతన్య కాలేజీ 1, 2 ఆ కాలేజీ ఉండేది. 2-3 రోజులు నేను ఒక వ్యక్తిని గమనించా. టైం టు టైం వస్తున్నాడు, మరలా వెళ్ళిపోతున్నాడు. ఎవరతనంటే ఒక బొట్లో ఫ్రెష్గా జామ పండ్లు తీసుకొస్తున్నాడు. ఉద్దండరాయపాలెం. 3 రోజులుగా నేను జాన్ పాస్టర్ గారు గమనించి జాన్ పాస్టర్ గారికి ఆలోచన దృక్పథం ఎక్కువ. ఆయనకి మాట్లాడించాడు. అతన్ని మాట్లాడిస్తే ఎంత పొట్ట పొడిస్తే అక్షరం రానోడు వ్యాపారానికి ఎంత తెలివితేటలో. ఉదయాన్నే బుట్ట నిండా ఫ్రెష్గా జామ పండ్లు తీసుకొని 8 గంటలకంతా శ్రీ చైతన్య కాలేజ్ గుమ్మం దగ్గర నుంచుంటున్నాడు సైకిల్ మీద. కాలేజీకి వెళ్ళే పిల్లలందరూ జామ పండ్లు కొనుక్కొని లోనికి వెళ్తున్నారు. బుట్ట అయిపోయింది. మరలా సైకిల్ వేసుకొని ఉద్దండరాయపాలెం వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12:30కంతా మరలా ఒక బుట్ట తెచ్చాడు, అమ్మేశాడు. మరలా ఉద్దండరాయపాలెం వెళ్ళిపోయాడు. మరలా ఒక ముద్దని పడుకున్నాడు. మరలా 3:30-4 గంటలకు మరలా ఒక బుట్ట తెచ్చాడు. రోజుకు 3 బుట్టలు అమ్ముతున్నాడండి. కోట్లు సంపాదించక్కర్లే. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం. ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏదో సంపాదించాడు. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. జీవితాన్ని నాశనం చేసుకొని, మనస్సు పాడు చేసుకొని ఎంత డబ్బు సంపాదించి ప్రయోజనం ఏంటంటే చెప్పండి. తల్లిదండ్రుల ఆలోచన మారింది. ఇప్పుడు ఎక్కడికొద్దు, కండ్ల ముందుంటే అదే 10,000. దేవుని బిడ్డల కోసం
15వ వాక్యం. ఇర్మియా 31:15. ఆలకించండి, రామాలో అంగలార్పును, రాహేలు తన పిల్లలను గూర్చి. ఎవరి కోసం రాయబడిన మాటలు ఇవి? ఇదే ప్రవచనం మత్తయి సువార్తలో కోట్ చేస్తాడు. మత్తయి యేసు ప్రభు పుట్టినప్పుడు తలల పైకెత్తి మొదటి మాట, ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల పరిస్థితులు బాగోలేక, యవనస్తుల పరిస్థితులు బాగోలేక, ఏమాత్రం పట్టుమని 10 సంవత్సరాలు కూడా నిండని బుడ్డోడిని కానీ బుడదాన్ని కానీ ఏమన్నా అందామంటే వాళ్ళు ఏమంటారో తలెక్కడ పెట్టుకోవాలో తెలియక మదన పడిపోతున్నారు తల్లిదండ్రులు. మాట వినని, లోబడని. అలాగని 10 సంవత్సరాల పిల్లలేనా, టీనేజ్, యంగ్స్టర్స్, యూత్, ఎటు వెళ్తున్న సమాజం? స్పష్టంగా ప్రభు చెప్తున్నారు, ఏడవక ఊరుకో, కన్నీళ్లు విడుచుట. గతంలో కన్నీరు కార్చావా? గతంలో ఏడ్చావా? ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇదిగో లైవ్లో చూస్తూ ఉన్న దైవ జనాంగమా, ఈ లైవ్లో కూర్చునే మునుపు కూడా నీ బిడ్డను గురించి, నీ కొడుకుని గురించో, కుమార్తెను గురించో కన్నీరు కార్చి ఆలోచించి మదనపడి వచ్చి కూర్చున్నావా? నీతోనే ప్రభు చెప్తున్నారు, ఇక ఏడవక ఓరకుండుము, కన్నీళ్లు విడుచుట. ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకో. ఈ నా దేవుని వాక్యాన్ని విని ధైర్యం తెచ్చుకో. నీ క్రియ సఫలమగునుగాక. ఏ కుమారుని గురించి కన్నీరు కార్చావో, ఏ కుమార్తెను గురించి అంగలార్చావో వాళ్ళు ప్రయోజకులుగా మార్చబోతున్నాడు ప్రభు. 2 మాటలు చెప్తాను. ఒకటి, హాగరు అబ్రహాము ఇంట పెరిగింది. అబ్రహాము ఇంట పని మనిషిగా పెరిగింది. అనాథ. ఈ నెలలో అంటే ఈ నెల అయ్యేటట్లేదు కానీ ఫిబ్రవరి 10 దాటిన తర్వాత ఆల్రెడీ శారమ్మను గురించి చెప్పేశాను. అబ్రహాముని గురించి అక్టోబర్ 20 గోరంట్లో చెప్పేశాను. హాగరు కోసం, ఇక మిగతా వాళ్ళ కోసం ఒక నెల రోజుల పాటు ఎపిసోడ్ ప్రారంభిస్తాను. రాహాబు, రాహేలు, హన్నా, యూదా, గాదు, నఫ్తలి, వీళ్ళందరి కోసం ఎపిసోడ్లుగా చెప్తూ ఉంటాను. మీరు లైవ్లు చూడండి. తర్వాత హాగరు ఐగుప్తు దేశంలో పుట్టి పెరిగిన పిల్ల. తల్లిదండ్రులు ఆ పిల్లని పెంచలేక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్టల్లో పడేసింది. అంటే ఫరో సంస్థానంలో వదిలేశారు. ఎందుకంటే పెంచలేక, ఆ పిల్లని పెంచలేక. ఆ టైంలో అబ్రహాము అక్కడికి వెళ్ళడం, అబ్రహాముకి కొంతమంది దాసీలను ఇచ్చే క్రమంలో హాస్టల్లో ఉన్న ఆడపిల్లలందరూ బట్టరండి అన్నారు. వాళ్ళందరూ వస్తే నూరామ్మాయి, నూరా 15 మంది రండి. ఆ 15 మందిలో 20 మందిలో ఒక్కతే అనాథ హాగరు. అట్లాంటి అనాథని తీసుకొచ్చి అబ్రహాం ఇంట్లో పెట్టి దేవుడు, శారమ్మ పనికిమాలను పనిచేస్తే గర్వం ఎక్కువైపోయి వెచ్చగా ప్రవర్తించి దేవుడు ఆ రోజునే చెప్పాడు, నీ గర్భములో ఉన్నది అడవి గాడిద, తిరకాసుడు. అందరం మనం ఒకవైపు చేస్తే వాడు ఇటు వస్తాడు. ఆ తర్వాత ఇస్సాకు పాలు విడిచిన ఆ రోజున అన్నప్రాస ప్రార్థన కూడికి జరిగినప్పుడు
ఇష్మాయేలు అనేవాడు ఇస్సాకుని పరిహసించుట, మన పరిశుద్ధ గ్రంథంలో పరిహసించుట. హెబ్రీ భాషలో హాగరు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఐగుప్తు దేవతలలో ఒక దేవత విగ్రహాన్ని తెచ్చుకుంది. ఒక ఐగుప్తు నుంచి హాగరు ఒక విగ్రహం తెచ్చుకుంది. ఆ విగ్రహం తన గదిలో ఉండేది, గుడారంలో. ఇష్మాయేలు పుట్టాక వాడికి ఈ విగ్రహం యొక్క వాల్యూస్ చెప్పింది. మనం ఐగుప్తీనురా, ఈ దేవతేరా మనకు ఆరాధ్య దైవం, ఇదేరా మనల్ని ఈ స్థాయిలో పెట్టింది, అన్ని అక్రమ సంబంధంగా పుట్టి పెరిగి మళ్ళీ దేవుడిచ్చాడని చెప్తుంది వాడికి. అన్నప్రాస అయిపోయిన తర్వాత ఇష్మాయేల్ అనేవాడు ఈ విగ్రహం దగ్గరికి ఆ బొడ్డోని తీసుకెళ్ళి ఇస్సాకుని, దీనికి మొక్కురా, దీనికి మొక్కు, దీనికి దండం పెట్టరా, దీనికి దండం పెట్టని ఇస్సాకును విసికిస్తున్నాడు. అక్కడ వాడిన అదే పదం హెబ్రీ భాషలో ఎక్కడుంటుందంటే, మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ ఏ విగ్రహాన్ని చేసుకున్నారు? బంగారు దూడ విగ్రహాన్ని చేసుకొని దానికి మ్రొక్కుటకు, ఆరాధించుటకు, ఆడుటకు, తినుటకు అనే మాటలు ఉంటాయి. ఆ విగ్రహాన్ని ఆరాధించుటకు అనే పదం ఇక్కడ కూడా వాడబడింది. అంటే ఇష్మాయేల్ అనేవాడు ఇస్సాకుని, బొడ్డోడిని దీనికి మొక్కమని విగ్రహారాధన నేర్పిస్తున్నాడు ఆడికి. అది శారమ్మకు నచ్చల, అది దాని అర్థం. సరే, వీళ్ళు నెల్లగొట్టారు. ఉదయాన్నే ఒక పులిహోర పొట్లం, ఒక వాటర్ బాటిల్ ఇచ్చి హాగర్ని, దాని కొడుకుని వెళ్ళగొట్టారు. గమ్మత్తు ఏంటంటే, ఇష్మాయేలుని వాడి చావు చూడలేక ఈ తల్లి ముండ్ల పొదలో కొట్టి, ముండ్ల పొదలోకి విసిరి వాడి చావు ఎలా ఉండబోతుందో కన్నులారా చూద్దామని కూర్చుంది అక్కడ. అయితే దేవదూత ఏమన్నాడు చదవండి. ఆదికాండం 21 చెప్పాయా? ఏం చెప్పవా? మరలా అడగాల? ఆదికాండం 21:17 21:17 మరలా చదువు. ఆదికాండం 21:17 అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, ఇందాక అవన్నీ మింగేసావా? ఆదికాండం 21:17 అప్పుడు దేవదూత హాగరును పిలిచి, హాగరు నీకు మెంటలు వచ్చినది. ఏమొచ్చిందంట? మెంటలు వచ్చింది. అందుకే ఏడుస్తా కూర్చుంది. ఏమి వచ్చినది? భయపడద్దు, ఆ చిన్నవాడు పడి ఉన్న చోట దేవుడు వాని అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మ వాడికి విగ్రహారాధన నేర్పించిన మాట వాస్తవమే, కానీ డిఎన్ఏ ఉందిగా, ముసలోడి డిఎన్ఏ ఉందిగా. ఎవరు డిఎన్ఏ? బాబా ఏమి చెప్తిరి, ఇట్లాంటి బాగా చెప్తారు మీరు. మన అబ్రహాము డిఎన్ఏ ఉంది కదా, అందుకే వీడు ముండ్ల పొదలు కొట్టేసింది వాళ్ళమ్మ. అక్కడ పడిపోయి ఏం చేస్తున్నాడు? పొట్టాడు మొర పెడుతున్నాడు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. హాగరు, చిన్నవాడు పడి ఉన్న చోట యెహోవా వాని స్వరాన్ని, వాడి మొర విన్నాడు. లేక ఏడవద్దిక, నువ్వు లేక ఏడవద్దిక, చిన్నవాడిని లేపి
వారిని గొప్ప జనముగా చేసినని ఏ కొడుకైతే నిష్ప్రయోజకుడు, చేతగాని వాడు, పనికిమాలినోడు, తాగుబోతూ తిరుగుబోతూ, ఏ కూతురైతే మాట వినకుండా గర్విష్ఠిగా ప్రవర్తిస్తుందని నువ్వు అనుకుంటున్నావో, ప్రయోజనకరమైన పాత్రలుగా ప్రభు చేస్తారు. వాళ్ళని గొప్ప జనముగా మార్చుతాడు దేవుడు. ఇక ఏడవద్దు, ఇక ఏడవద్దు, ఇక కన్నీళ్లు విడుచుట మానేయ్, కన్నీళ్లు విడుచుట మానేయ్. నువ్వు పట్టి పెట్టుకోమాక, కొంచెం వదిలిపెట్టాన్ని. ఇర్మియా గ్రంథం మాట వినని నీ సంతతిని విడిచిపెట్టు, నేను వాళ్ళని కాపాడుతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 49, ఇర్మియా గ్రంథం 49:11. ఇర్మియా గ్రంథం 49:11. పరిశుద్ధ గ్రంథంలో రాసుకోండి, అందరూ పరిశుద్ధ గ్రంథంలో రాసుకోండి. అనాథులు కాదు, మాట వినని లోబడని నీ పిల్లలను వదిలిపెట్టు. నువ్వు పట్టి పెట్టుకున్నంత కాలం కార్యాలు జరగవు. యెహోవా పిల్లలను కాపాడని ఎడల కాపారు వారి ప్రయాస హాగరు. ఏమొచ్చింది నీకు? పట్టి పెట్టుకోమాక, విడిచిపెట్టు. అనాథులు కాదు, మాట వినని లోబడని, తిరుగుబాటు చేస్తున్నారే అస్తమాట్లు, వదిలిపెట్టాలని నేను వారిని కాపాడెదను. నేను వారిని కాపాడుతాను. రాసుకోండి అదే మాట అక్కడ. సంరక్షించడం అంటే కాపాడుతాను. మాట వినని, లోబడని, తల వంగని, మెడ వంగని పిల్లలున్నారా? వదిలిపెట్టాలని నేను వాళ్ళని ప్రయోజనకులు మారుస్తాను. మీ క్రియ సఫలమవునుగాక. ఇంతకాలం కన్నీరు కార్చావు కదా, నీ కన్నీళ్ళు నా దగ్గర ఉన్న బుడ్డిలో ఉన్నాయి. నీవు కార్చిన ప్రతి కన్నీటికి విలువ ఉంది. సిక్లగు ఇంగ్లీష్లో జిగ్లాక్ అంటే అర్థం తెలుసా? హిబ్రూ భాషలో సిక్లగు, ఇన్ ఇంగ్లీష్ జిగ్లాక్. తెలీదా? ఎట్లా? ఈ రెండు కలిపి కుట్టావా? కుట్టేసిన తర్వాత మళ్ళీ ఎడ్జ్లో ఏం చేస్తారు అమ్మా? ఏవి తెలివితేటల బెలక. జిగ్జాగ్ ఇంగ్లీష్లో జిగ్లాక్, హెబ్రీ భాషలో సిక్లాగు అంటే ఇరుకునా. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నేను భవిష్యత్తులో సిక్లగు గురించి ఒక వర్తమానం చెప్తాను, అప్పుడు డిస్ప్లే చేసి చూపెడతా. చెరుకు రసం బండ్లు ఉన్నాయి ఎక్కడెక్కడైనా? ఎక్కడున్నాయి చెరుకు రసం బండ్లు? ఎక్కడున్నాయి? ఎక్కడ? చెరుకు రసాన్ని ఎక్కడ పెడతారు? మెషిన్లోనేలే. విజ్ఞాన ప్రదర్శన వద్దు. ఆ మెషిన్ పళ్ళు ఎట్టుంటాయి?
ఇట్లుండవు. ఎట్లుంటాయా? ఉండవు. ఒక దాంట్లో ఒకటి దూరేటట్లుగా ఇట్లుంటాయి కదా, యాంటీ డైరెక్షన్లు ఉంటాయి కదా. సిక్లాగు అంటే అది. దావీదు పరిస్థితి, ఇరుకును పడ్డాడు. 2 చక్రాల మధ్యన ఇరుకును పడిన పరిస్థితి. తమ తమ కుమారులను బట్టి, తమ తమ కుమార్తెలను బట్టి ఏడ్చుటకు శక్తి లేనంతగా, ఏడ్చుటకు శక్తి లేనంతగా. అందుకే దేవుడు అంటారు, ఏడవకు, ఊరకుండు, కన్నీళ్లు విడుచుట మానేయి, మీ క్రియ సఫలమవుతుంది. ఖచ్చితంగా ఈ 2026వ సంవత్సరం నుంచి ఆత్మీయుల యొక్క సంతతిని నా దేవుడు మీ సన్నిధిలో మీకు లోబడే వినయ మనస్కుల వలె మీ సంతతిని దేవుడు ఆశీర్వదించి గొప్ప చేయును గాక. కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు, కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు. తండ్రి వాడిని పట్టి పెట్టుకున్నంత కాలం వాడు మాట వినలా. ఏం చేస్తాడు తండ్రి? వదిలేశాడు. మనోడు దూరం దేశం వెళ్ళాడు, మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాడు, దుర్వ్యాపారాలు చేస్తున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు. ఏం వ్యాపారాలు చేస్తున్నాడు తెలియట్లా. ఇక్కడ తల్లిదండ్రులు అడిగితే మాత్రం రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాను అంటాడు. ఏందో ఆ కష్టం మనకు తెలిసావట్లే. ఇక్కడ తండ్రి వదిలేసాడు అన్ని, వద్దబ్బా పని అటు సాగుతా. వాడికి మారు మనసు వచ్చిందంట. ఏ మనస్సు? మారు మనసుని ఇంగ్లీష్లో ఏమంటారు? రిపెంట్. ఏంటబ్బా? చిన్న కొడుకుని గురించి మాట్లాడుతాను. అసలు రిపెంట్ అంటే ఏంటి? అంటే మరలా, పెంట్ అంటే అమ్మా ఆగరాని దుంపదగా. రిపెంట్ అంటే 7 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. 7 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. ప్రభుత్వం ఇచ్చింది అన్ని అంతస్తులకు పర్మిషను? 7 అంతస్తులకి. కట్టేసిన తర్వాత దాని మీద ఒకటి కడతారు. ఏ హౌస్ అది? అదే మరి, పెంటా కాదు, పెంట్. పెంటా కాదు, పెంట్. కిందున్న 7 అంతస్తులు ఒక విధంగా కడతారు మోహన్ రావు గారు. పెంట్ హౌస్ మాత్రం డిఫరెంట్ కట్టుకుంటారు, డిఫరెంట్ స్టైల్లో కట్టుకుంటారు. వీటన్నింటికంటే శ్రేష్టంగా కట్టుకుంటారు. అవునా కాదా? దాన్నే పెంట్ హౌస్ అంటారు. రిపెంట్ అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఈ చిన్న కొడుకు తండ్రి హృదయంలో ఆ స్థానంలో ఉండేవాడు. అక్కడి నుంచి పందుల పాకలోకి పడిపోయాడు. రిపెంట్ అంటే ఏంటి తెలుసా? తండ్రి వాడిని కరుణించాడు, కనికరించాడు, కటాక్షించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? వాడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళలో ఒకనిగా కూడా నేను అర్హుణ్ణి కాదు. సరే, కూలివాడిగానైనా బతుకుతాను అనుకున్నాడు. కానీ తండ్రి రీపెంట్. ఎప్పుడైతే వాడు మారు మనసు పొందాడో తిరిగి నా తండ్రి స్థానంలో వాడికి ఆ స్థానాన్నే కలుగు చేశాడు దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఒకవేళ నీవు దేవుని దృష్టికి పొరపాటు చేసి పడిపోతే తొక్కేడు నా తండ్రి. నీవు గనక రీపెంట్ అయితే మరలా పెంట్ హౌస్లో తీసుకెళ్ళి పెడతాడు. అక్కడ స్తోత్రం చెప్పు గట్టిగా. రీపెంట్ అంటే అది అర్థం. ఈ చిన్న కొడుకు తప్పుడు పనులు చేసి వెళ్ళిపోయాడు. కానీ తండ్రి వాడి కోసం ఏడ్చినంత కాలం ఏడ్చాడు. దేవుడు చెప్పుంటాడు, ఏడవకు, కన్నీరు విడవడం మానేయ్, నీ క్రియ సఫలమవుతుంది. వెంటనే జరగకపోవచ్చు సుమి, వెంటనే జరగకపోవచ్చు. ఇట్ విల్ బి టేక్ సమ్ టైం. ఖచ్చితంగా ప్రభు కార్యాలు చేస్తారు. 2026 నుంచి ప్రభు రాకడ పర్యంతం వరకు ఆత్మీయుల యొక్క కుమారులను కుమార్తెలను నా తండ్రి కాపాడునుగాక.
దినమెల్లా కాపాడునుగాక. బెన్యామీనును కాపాడినట్లుగా దినమెల్లా కాపాడునుగాక. మీ క్రియ సఫలమవునుగాక. రెండో మాట, నెహెమ్యా 2:20. నెహెమ్యా అంటారు, అందుకు నేను ఆకాశమందు తానే మా యత్నములను సఫలము చేయును గనక అది విశ్వాసముతో పని ప్రారంభించాలి. విశ్వాసముతో పనులు పూనుకోవాలి. ఓ దగ్గర కూర్చొని, బాబాయ్ నేను చేయలేను బాబా, నా వల్ల కాదు బాబా, నాకు అస్సలు తెలియలేదబ్బా, నేనేమి చేయలేను బాబా అని ఆ దరిద్రం ఆ రోతలో కూర్చొని సావకపోతే లెగాలి అక్కడి నుంచి. లెమ్ము యెహోవా మహిమ, ఆయన వెలుగు నీ కోసం వచ్చి ఉన్నది. నువ్వు అక్కడి నుంచి లెగిస్తే ఉదయిస్తుంది. నువ్వు లేకుండా అక్కడే కూర్చొని ఆ రోతలో కూర్చొని రొచ్చులో కూర్చొని అబ్బా నాకు ఈ క్లెస్సు, నా వల్ల కాదు, నాకు లీకేజ్ ప్రాబ్లం అన్నావా, వెలుగు అక్కడే ఉంటుంది. నువ్వు లెగిసేంత వరకు నీ మీద ప్రకాశించదు ఆ వెలుగు. పూనుకోవాలి, కట్టుటకు పూనుకోవాలి. మా యత్నములు సఫలము చేస్తారని నేను ఒక సూక్తిని కనిపెట్టాను. ప్రయత్నిస్తే తప్పు లేదు, ఫలితం రాకపోతే ఏ ముప్పు లేదు. ప్రయత్నిస్తే తప్పు లేదు, ఫలితం రాకపోతే ఏ ముప్పు. ఎప్పుడు చెప్తుంటానంటే పాటలు పాడే సందర్భంలో చెప్తుంటా, పాడండో 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 అంటే అదేంటో మరి నేనేదో పెద్ద గాంధర్వుని అన్నట్లు అలా పాడండి పాడండి అంటా ఉంటాను. పాడరే, పాడదామా డి షార్ప్ మైనర్, జస్ట్ కీ టచ్. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల. అదే చెప్పింది, ప్రయత్నించమని చెప్పింది అదే. నేను పాడుతూ ఉంటాను. తెల్లని వెన్నెల కాంతివి నీవు, చల్లని మమతల మనసే నీవు. కరుణను చూపి కలుషము పాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు. కరుణను చూపి నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు. జనులకు దైవం జగతికి దీపం నీవుగాక. రెండు చేతులు పైకెత్తాలి. నీవే నీవే కొనియాడబడుచున్నా. పాడుదాం. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు, ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి. ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి. నారే నారే
దినములు అధికములగునని వాగ్దానము చేసి పాడుదాం. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. శ్రీమంతుడవై సిరికే రాజువై పెద్దలను బాది. రెండు చేతులు పైకెత్తాలి. అనురాగమే నీ అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ ఆశ్రయుడానా స్తుతి. పాడుదాం. ఆశ్రయుడానా యేసయ్యా. హల్లెలూయా. అలా ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తూ ఉన్నారనుకోండి, వచ్చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్నీ తెలుసు మీకు, కాదు ప్రయత్నించరు. నెహెమ్యా ఒక విశ్వాసంతో, ఒక ధైర్యంతో కట్టుటకు పూనుకొని. ఏం కట్టారు? వినండి. బబులోనులో నుంచి అనేక మంది బయలుదేరి వచ్చారు. ఒక్కొక్కళ్ళ పట్ల దేవుని చిత్తం ఎంత అద్భుతమో తెలుసా? వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి కూడా ప్రభు కార్యాలు చేస్తారు. సేవకులు గుర్తుపెట్టుకోండి. యజ్రా రాజుగారి దగ్గరికి వెళ్ళి సహాయం అడగడానికి సిగ్గనిపించి 3 రోజులు ఉపవాసం ఉన్నాడా లేదా అహావా నది దగ్గర? యజ్రా తన విశ్వాసం అంత గొప్పది అంచేత యెరూషలేము మందిరాన్ని కట్టాడు. ఏం కట్టాడు? నెహెమ్యా రాజుగారి దగ్గరికి హెల్ప్ చేయండి సార్, మాకు మేము మందిరం కట్టుకోవాలి, ఏదో ద్వారబంధాలు కొంచెం ధ్వజస్తంభాలు కదా, హెల్ప్ చేయండి సార్. నెహెమ్యా అడిగాడు. అతని విశ్వాసం అంతే. అందుకే యెరూషలేం ప్రాకారాలు కట్టాడు. యజ్రా ఏం కట్టాడు? మందిరం కట్టాడు. నెహెమ్యా జెరుబ్బాబెలు కలెక్టర్ అయ్యాడు, గవర్నర్ అయ్యాడు. యెహోషువ ప్రధాన యాజకుడు అయ్యాడు. వాళ్ళ విశ్వాసం, పిలువబడిన పిలుపులో ఉన్న రహస్యాలు ఇవన్నీ. కట్టుటకు పూనుకొనిరి. యత్నము. మీకు అందరికీ వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, ట్విట్టర్లు ఉన్నాయి, టెలిగ్రాఫ్ ఉన్నాయి, మీకు చాలా ఉన్నాయి. ఎక్కడ లేని దరిద్రాలన్నీ ఉన్నాయి మీకు. అందులో ఉదయాన్నే ఎవడో ఒకడు ఏదో ఒకటి ఫార్వర్డ్ మెసేజ్ పంపిస్తూ ఉంటాడు. ఒక చీమ దానికంటే 10 రెట్లు బరువున్న ఏదో ఒక వస్తువుని చీమ ఎత్తుకెళ్తున్నట్టుగా ఫోటో పెడతాడు ఒకటి. చాలాసార్లు ప్రయత్నిస్తుంది, పడిపోద్ది లెగుసుద్ది, మెట్టుకు ఫైనల్లీ తుదకు దాన్ని ఎత్తుకొని
జాయిగా పోతుంది. అది మీకు ఫార్వర్డ్ చేస్తారు. నువ్వు కూడా ఇలా ఉండాలి, నువ్వు కూడా ఇలా ఉండాలి. 100 చూడడం వరకే మీరు. మళ్ళీ అదేంటో బ్లూటిక్ అంటే ఏంటది? తిట్టంలే, చెప్పండి. మీరు ఫిక్స్ అయ్యారు, ఇడి వేసి చెప్పినా తిడతాడరా మనల్ని. స్తోత్రం చెప్పకండి. మళ్ళీ ఆడు పంపించాను, నువ్వు చూసేవో లేదో ఆడికి డౌట్. మరి నువ్వు చూశాక రెస్పాండ్ అవ్వకపోతే వాడు బాధపడిపోతాడు. ఏం దరిద్రాలు మనకు అర్థమై సావదు. అలాగని నువ్వు దాన్ని 10 సార్లు చూసావు, ఏమైనా ట్రై చేసావా? ఈ మధ్య ఒక తల్లి కూతురు 10th క్లాస్ రాశారు. తల్లి కూతురు 10th క్లాస్ రాశారండి. నిజంగా ఆవిడ విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అది ఏ సంవత్సరం అనుకున్నారు? 2020 కరోనా టైంలో 10th క్లాస్లో కూర్చున్న వాళ్ళందరూ పాస్. ఓరే అక్క, నీకు ప్రత్యేక వందనాలే. నీకు ఏం విశ్వాసమే బాబా. నీకు 18 సంవత్సరాలుగా కూర్చుంటానే ఉంది 10th. 18. ఒరే, విడతకొక్క సబ్జెక్ట్ రాసిన 6 ఏళ్ళలో పాస్ అయిపోతావు కదమ్మా నువ్వు. 18 సంవత్సరాలుగా ఎగ్జామ్ రాస్తానే ఉంది. ఏనాటికైనా నేను 10th క్లాసు ఎక్కేడు చేస్తావు నువ్వా? తల్లి కూతురు ఒకే ఇద్దరు హాల్ టికెట్ తీసుకుని పక్కన రాస్తున్నారు. దేవుడి దేవుడు కరోనా వచ్చింది. ఆ సంవత్సరం 10th క్లాస్ రాసిన వాళ్ళందరూ ఎంత బుర్ర తక్కువడైనా సరే పాస్. ఆ కోట కింద పాస్ అయిపోయింది అక్క. అది ప్రయత్నించాలి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 19. లూకాసు సువార్త 6:19. అట్లా చదవాల ప్రభావం లాగా. లూకాసు సువార్త 6:19. అందరినీ స్వస్థపరచుచు ఉండెను గనక అమ్మా, నెహెమ్యా కోసం ఏం చదివాము అక్కడ? మా యత్నములను మరలా చదువు. లూకాసు సువార్త 6:19. ప్రభావము ఆయనలో నుంచి బయలుదేరి అందరినీ గనుక జనసమూహం అంతా ఆయనను ముట్టవలెనని. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదా మనవాళ్ళకి కూడా అదే కదా. పాస్టర్ గారు ఇక్కడ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ మూల కూర్చున్న ఆమె కూడా ఆడ ఉడిగేళ్ళు అందరూ తొక్కు ఎవరిని ముట్టాలని? ఈ మట్టి మనిషిని ముట్టాలని. నేనంటాను, అందరు లేచి నిలవబడండి, ప్రార్థన చేసుకుందాం అంటానా? సేవకులు వచ్చి నడిపిస్తూ ఉంటారా? నేను ఒక సర్టన్ టైం పెట్టుకొస్తా. ఇవాళ ఖచ్చితంగా 9కి మెసేజ్ చెప్పాలనుకున్నా, స్టార్ట్ చేశా. 10:30కి ముగించాలని ముగిస్తా. నేను అప్పటి వరకు ఏం చెప్తాను తెలుసా? ప్రభువా, నేను ఇక్కడ నుంచున్నంతసేపు నా కుడి వైపున మీరు నుంచోనే ఉండాలి. నా కుడి వైపున మీరు. అందుకే నేను పాటలు పాడేటప్పుడు కానీ ప్రసంగాలు చేసేటప్పుడు కానీ ట్రాన్స్లేటర్ను కూడా నా కుడి పక్కన ఉండనివ్వను. ఎడం వైపు రప్పిస్తాను కానీ కుడి వైపున ఉండనివ్వను. నాతో పాటు ఉంచనివ్వను, కొంచెం వెనకుండమని చెప్తాను. నా విశ్వాసం అది. నేను నిలబడినంతసేపు నా ప్రభు నా కుడి ప్రక్కనే ఉండాలి. అది ఒత్తికే చేతులు కట్టుకొని కాదు. వాళ్ళు ఎవడో బ్రోకర్లు ఉంటారు. బ్రోకర్లు కదా, ఎవరాళ్ళు అమ్మా? కాదు, బౌన్సర్లు ఉంటారు చూడండి. దొంగ చూపులు చూస్తూ ఉంటారు, కళ్ళల్లో కారం కొట్ట. మీకు ఒక ఆశ్చర్యం చెప్పనా? నా జీవితంలో ఇంతవరకు మగ బౌన్సర్లనే చూసా. సంక్రాంతి పండగకి భీమవరంలో ఆడ బౌన్సర్లను చూసా. వాళ్ళలో ఒక అక్క నన్ను గుర్తుపెట్టి, అన్న వందనాలు అన్నది. వందనాలు అక్క అన్న. కోడి పందాల దగ్గర బౌన్సర్లు ఆడోళ్ళు. ప్రభుతో చెప్తా, 10:30 దాటిందా ప్రభుతో చెప్తా, ప్రభువాకి మీరు వెళ్ళండి, ప్రభు మీ మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాడు.
నేనంటాను, నేనైతే కార్పెట్ మీద వెళ్ళాలి. నా దేవుని ఆత్మ, ఆయన ఉన్నవాడు, ఇందుగలడు అందులేడన్న సందేహము లేకుండా అందరి వైపుగా వెళుతుంటాడు ఆయన. అప్పుడు మీరు ప్రయత్నించాలి, ప్రభువుని ముట్టుకోవడానికి ప్రయత్నించాలి, వాక్యాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రభుతో చెప్పాలి, ప్రభువా నన్ను ముట్టుకోండి నాయనా, నన్ను ముట్టుకోండి నాయనా. యత్నం చేయాలి. ఎప్పుడైతే ప్రజలు స్వస్థపడుతున్నారో జనసమూహం అంతా యత్నము చేసిరి. అంతలో చదవమ్మా. గమనించండి, యత్నము చేసిరి. ఖచ్చితంగా మీ యత్నములన్నీ నా తండ్రి సఫలపరచును గాక. మత్తయి సువార్త 14:36. మత్తయి సువార్త 14:36. వీరిని ఎవరెవరు వచ్చారు? చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకొచ్చారు, జనం వచ్చారు, అక్కడ రోగులు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమన్నారు? వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని. ముట్టిన వారందరూ ప్రయత్నించాలి, ముట్టాలి, యత్నం చేయాలి. ఇంకొక కాన్సెప్ట్లు ఏముంటుందంటే, ప్రభు అంటారు, ఓచ చేయగాలి వానితో అంటాడు, నీ ఓచ చేయి చాపమన్నాడు. చాపమంటే, నేను చాపలేనండి, పుట్టుకతోనే నాకు ఇట్లాగే ఉంటుందండి, అస్సలు నాకు రాదు తెలుసా. అవును, ఎస్ యు నో మై హ్యాండ్ లైక్ దిస్. ఏదో మాటలొద్దు. ప్రభు నేను ట్రై చేయమన్నప్పుడు డాక్టర్లు అంటారు కదా, పక్షపాతం వాడిని కుర్చీలో కూర్చో ఉంటాడు, డాక్టర్ అంటాడు, లేమ్మా లే, నేను లేవనండి డాక్టర్. నువ్వు లేస్తావు, యూ క్యాన్, యూ క్యాన్, లేగు. ఒరే డాక్టర్ మాటకే మీకు అంత ఉత్సాహం వచ్చేసి కూర్చున్న వాళ్ళకి అత్త లే. వాళ్ళు చెప్తే ప్రయత్నం చేస్తున్నాడు. నా ప్రభు చెప్పినప్పుడు యత్నం చేయాలి కదా. ప్రభు చెప్పారు, నీ ఓచ చేయని. నేను చేయలేను అనలా. ఆడు యత్నం చేశాడట, లా అన్నాడట. ఈ కుడి చేయి ఎలా వచ్చేసింది, ఎడం చేయి కూడా వచ్చేసింది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఖచ్చితంగా ఈ మాటలు విశ్వసించి మీరు ఏదైతే యత్నం చేయబోతున్నారో ప్రయత్నించండి. మీ ప్రయత్నాలన్నింటిలో నా దేవుడు మీకు దీవెన కలుగు చేయునుగాక. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆలకించి అనుసరించి నడిచిన నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా నీకు దీవెన కలుగు చేయునుగాక. 3 20వ కీర్తన 5వ వాక్యం. యెహోవా తన అభిషిక్తులను రక్షించునని. 20వ కీర్తన 5వ వాక్యం. నీ ప్రార్థనలన్నీ యెహోవా బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి. ఎప్పుడు బలహీనులం అయిపోతాం? వాళ్ళు వీళ్ళు చెప్పే సోది మాటలు, అవిశ్వాసపు మాటలు వింటే బలహీనులం అయిపోతాం. అందుకు వినద్దు. నీ ప్రార్థనలన్నీ యెహోవా అన్నీ చదువుకున్న వాళ్ళకైతే అలవాటు ఉండాలి, అలవాటు చేసుకోవాలి. ప్రార్థనా విన్నపాల కోసం ఒక డైరీ పెట్టుకోండి. ప్రార్థనా విన్నపాలు ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో మీకు ఈ విషయం మీద ప్రార్థన చేయాలి అని అనిపిస్తే దాంట్లో నోట్ చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు డైరీ మొదటి నుంచి కార్యాలు జరిగిపోయాయనుకో టిక్ పెట్టేయి.
దేని కొరకైతే నువ్వు రాసుకొని ప్రార్థన చేస్తున్నావు టిక్ పెట్టేయి. జరగని కార్యాలు ఉన్నాయా, చేస్తూనే ఉండాలి. ఎంతకాలం అయ్యగారు? 7 వారాలు వస్తే సరిపోద్దా? అది ఇక్కడ కాదు, అక్కడ. ఎక్కడ? మట్టి తినే దగ్గర. ఇక్కడ కాదు, అది 7 వారాలు కాదు. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే పుస్తకం పెట్టుకొని పేపర్లో ప్రార్థన విన్నపాలని రాసుకొని నిరవధికంగా చేస్తూనే ఉండాలి. నీ ప్రార్థనలన్నీ మనం ఏంటంటే ఎన్నో ప్రార్థనలు చేస్తాం, గాలికి వదిలేస్తాం, పట్టించుకో. అవి జరిగాయా, జరగలేదా? జరగలేదు, మళ్ళీ చేయరు. దానికోసం ప్రభుకి ఇష్టం లేదనుకుంటాను. ప్రభుకి ఇష్టం లేకపోవడం ఏంటి? కనుక్కో మరి. ప్రభు మీ చిత్తమా కాదా తెలుసుకో. అది లేకుండా అసలు ఎందుకు చేస్తున్నావో తెలియకుండా ఒకసారి ప్రార్థన చేసి గాలికి వదిలేద్దారా? జార్జ్ ముల్లర్ ఆయనకు ఒక 5 స్నేహితులు ఉండేవాళ్ళు. యవ్వన వయసులో 5 స్నేహితులు. జార్జ్ ముల్లర్ గారు ఎప్పుడైతే రక్షించబడ్డాడో ఆయన ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన విన్నపాల డైరీ ఉంటుంది కదా, అందులో ప్రారంభ దినాల్లో రాసుకున్నాడు వాళ్ళ 5 పేర్లు. ప్రారంభ దినాల్లో రాసుకున్నాడు వాళ్ళ 5 పేర్లు ఒక పేపర్లో. ఆయన జీవితాంతం ఆ డైరీలో ప్రార్థన విన్నపాలు రాస్తూనే ఉంటాడు. ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడంతా పేజీ 1 నుంచి ప్రార్థన చేసుకుంటా జరిగిపోయినాయి అనుకోండి, టిక్ పెడతాడు. 5 పేర్లు. 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే వీడు రక్షించబడ్డాడు, టిక్ పెట్టాడు. 10 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఇంకొక 2 రక్షించబడ్డారు. 25 ఏళ్ళు ప్రార్థన చేస్తే ఇంకొకటి రక్షించబడ్డాడు. ఇంకెంతమంది ఉన్నారు? ఆడు మామూలుడు కాదు. ఈ పుస్తకంలో ఉన్న ప్రార్థన విన్నపాల్లో అదే హైలైట్. ఆ ఒక్కడి కోసం ఈ డైరీలో పేరు రాసింది మొదలుకొని 52 సంవత్సరాలు ప్రార్థన చేసి జార్జ్ ముల్లర్ చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన ఏడాదికి ఆడు రక్షించబడ్డాడు, సేవకుడు అయ్యాడు. ఓ 4-5 ఏళ్ల తర్వాత సాక్ష్యం చెప్తూ అందరికి వందనాలు, నేను ఇవాళ మహాదేవుని సేవకుడిగా ఉన్నానంటే అది నా స్నేహితుడు జార్జ్ ముల్లర్ చేసిన ప్రార్థన అని చెప్పడంలో ఏ సందేహం లేదు. నా సేవకుని పోరాట పటిమతో కూడిన ప్రార్థనే ఇవాళ నన్ను సేవకునిగా తీర్చిదిద్దింది అని చెప్తున్నాడు. ఉంటాడుగా ఎదవ ఒకడు, ఎక్కడైనా ఒకడు ఉంటాడుగా ఎదవ. ఎలీషా అంటారు, రేపు ఈ వేళకు అద్భుతం జరగబోతా ఉంది, ఎవ్వరు క్రియ చేయలేని ఈ రాత్రి దేవుడు షోమ్రోను పట్టణంలో అద్భుతం చేయబోతున్నాడు. రూపాయికి 2 మానికలు రేపు ఈ వేళకు అద్భుతం జరగబోతా ఉన్నాయి అన్నాడా? ఆ గోడ వెనక ఒకడున్నాడు ఎదవ, ఆ గోడ వెనక ఒకడున్నాడు చీకట్లో. వాడేమన్నాడు? అన్నీ జరిగిపోతాయి మరి ఇక్కడ, యెహోవా ఆకాశపు వాకిలి తెరిచిన ఇట్లాగా జరగదు అన్నాడు. అరే నువ్వు రేపు సోత్తావు కానీ నువ్వు తినవు, చచ్చిపోతావు. అట్లా పాపితను సాక్ష్యం చెప్తున్నాడు సేవకుడు. నా స్నేహితుడి ప్రార్థన బట్టి నేను రక్షించబడ్డాను. జార్జ్ ఆయన ముసలాడు ఏమంటాడు తెలుసా? అబాయ్ ఆడు మొల్లరగాడు చచ్చిపోయిన ఏడాది తర్వాత కదా నువ్వు రక్షించబడిందే, మరి ఆడు ప్రార్థన అంటావా? నేను గనకైతే ఇట్లాగే అంట, ముసలి నక్క ఇవే వద్దనేది. నా స్నేహితుడు చనిపోయి ఉండొచ్చు, అతని ప్రార్థనలో జీవముంది, అతని ప్రార్థన జీవము కలిగింది. నీతిమంతుడైన హేబేలు చనిపోయాడు, కానీ అతని రక్తం
అతని రక్తం జీవము కలిగినది. నీ ప్రార్థనలన్నీ సఫలమగును. ప్రార్థన చేసేటప్పుడు గుర్తుండి ప్రార్థన చేస్తున్నారా? కార్యాలు జరుగుతున్నాయో లేదో గమనిస్తున్నారా? జరిగాక ప్రభువును స్తుతిస్తున్నామా? స్తుతించాలి. ప్రార్థనలు సఫలం అవ్వాలంటే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. నెహెమ్యా 1వ అధ్యాయం 1వ వాక్యం. నెహెమ్యా 1వ అధ్యాయం 1వ వాక్యం. నోట్ చేయండి. కిస్లేపు మాసమున, కిస్లేపు మాసమున. ఆగండి అక్కడ. కిస్లేపు, మాట్లాడు. ఏ మాసం అది? కిస్లేపు. ఆ టైంలో ఎవరో కొంతమంది యెరూషలేము నుంచి వచ్చారు ఫ్రెండ్స్ నెహెమ్యా దగ్గరికి. నెహెమ్యా వాళ్ళని అడిగాడు, రే యాజకులు ఎట్లున్నారు? దేవుని మందిరం ఎట్లుంది? దేవుని మందిరంలో కానుకలు ఇస్తున్నారా? బలులు అర్పణలు జరుగుతున్నాయా? యెరూషలేం ప్రాకారాలు ఎట్లున్నాయి? పితరుల సమాధులు ఎక్కడో ఎట్లున్నాయి? ఫ్రెండ్స్ అన్నారు, ఒరే మీ అమ్మా నాన్నల గురించి అడగకుండా ఇదేంట్రా అంటే, వాళ్ళదేముందిరా, నా దేవుని సన్నిధి ఎట్లుందిరా, వాళ్ళు పరిస్థితులు ఏం బాగాలేవన్నా, ఆ దుర్మార్గులు మన దేశాన్ని నాశనం చేస్తున్నారన్నాడు. ఇక ప్రార్థన స్టార్ట్ చేశాడు. 4వ వాక్యం. ఆకాశమందున దేవుని ఎదుట, అక్కడ ఆగండి. కిస్లేపు మాసమున స్నేహితులు వచ్చి యెరూషలేమును గురించి, పితరుల గురించి, యాజకుల గురించి చెప్తే ఇక ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పటి వరకు చేయాలి? మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు. 2వ అధ్యాయం 1వ వాక్యం. 2వ అధ్యాయం 1వ వాక్యం. అర్తహషస్త, బైబిల్లోనే రాసుకోండి. అర్తహషస్త అంటే దర్యావేషు 2. దర్యావేషు 2. ఇంకా చెప్పాలంటే ఎస్తేరు కొడుకు. ఈ అర్తహషస్త అహష్వేరోషు ఎస్తేరుకు పుట్టినోడు. ఎస్తేరు కొడుకీడు ఈ రాజు. 20వ సంవత్సరములో ఏ మాసము? 1వ అధ్యాయం 1వ వాక్యంలో కిస్లేపు మాసమున, 2వ అధ్యాయం 1వ వాక్యం నీసాను. ఆ నెలకి ఈ నెలకి 7 నెలలు గ్యాపు. అరే గోరంట్లో రా, నేను చూపెట్టింది నెలలు. ఈ నెలలు రాజమండ్రిలో చూపెట్టింది. రాజమండ్రిలో చూపెట్టాను. కిస్లేపు మాసము నుంచి నీసాను మాసానికి 7 నెలలు. అంటే నెహెమ్యా ప్రార్థన రాజుగారికి తెలియపరచబడి రాజుగారు సహాయం చేయడానికి 7 నెలలు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యగారు, మా ఆయన నన్ను వదిలిపెట్టి ఇంకొక దాంతో తిరుగుతున్నాడు, ప్రార్థన చేద్దాంలేమ్మా. అప్పుడే కాదు, ఇంకొక దాన్ని ఆదరించాడు. ప్రార్థన అప్పుడే కాదా, ఈ మధ్య ఇంకొక మనిషిని తీసుకొచ్చాడు. దేనికి? కోళ్ళు కప్పెట్టడానికంట. మొత్తం మీద 3 ఆదరిస్తున్నాడంట ఈమెను వదిలిపెట్టి. ప్రార్థన చేద్దాంలేమ్మా, పిల్లల మాట అన్నట్లే, ప్రార్థన చేద్దాంలేమ్మా. అన్నీ నాకు చెప్తున్నావు, నువ్వు చేస్తున్నావు ప్రార్థన అన్నా. అంటే సేవకులు మీరు చేస్తారని నేను పెద్దగా పట్టించుకో. నా సహోదరులాంటి పో,
ఓ పేపర్ తీసుకొని మీ ఆయన పేరు, మీ ఆయన ఉంచుకున్న వాటి పేర్లు, మీ కొడుకుల పేర్లు అన్నీ రాసి రోజు ప్రార్థన చేయి, కన్నీరు కార్చు ప్రభు సన్నిధిలో. ప్రభు అద్భుతం చేస్తాడు. ఆదివారం చెప్పా, లక్షవారం వచ్చింది. నేను ఎప్పుడు చెప్పాను ఆవిడకి? ఆదివారం చెప్పాను, జస్ట్ ఆదివారం చెప్పాను. లక్షవారం వచ్చింది. పాస్టర్ గారితో మాట్లాడాలంటే పిల్లలు చెప్పారు, వచ్చా. అమ్మా వందనాలమ్మా. వందనాలయ్యా. ఏంటమ్మా? నా వల్ల కాదు కానీ నువ్వు చేసుకో ప్రార్థన. నాకు ఎక్కింది. మీ ఆయన ఏమన్నా మా ఆయన? అది మీ పిల్లలు ఏమన్నా నా పిల్లలా? నీకే ఆ బాధ్యత లేకపోతే నేనెందుకు చేస్తాను? హెగర్ నిన్న ఆదివారం చెప్పారా మీరు? చెప్పాను. సోమవారం చేశా, మంగళవారం చేశా, బుధవారం చేశా, ఇవాళ ప్రార్థనకు వచ్చా. జరగలేదా? ఎంతసేపు చేసావమ్మా? గంట 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 గంట. సోమవారం గంట, మంగళవారం గంట. వాళ్ళమ్మాయి ఉంది. అయ్యగారు మా అమ్మ గంట ప్రార్థన చేసిన మాట వాస్తవమే, కానీ గంటకు 60 నిమిషాలు కదండి. ఈ 60 నిమిషాల్లో 120 సార్లు టైం చూసిందంట, అరగంట అయిందా లేదా అని. ఇంక నువ్వేటమ్మా చేసిందే? జార్జ్ ముల్లర్ 52 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ప్రార్థనలన్నీ సఫలం అవ్వాలంటే నెలల తరబడి చెయ్యాలి, దైవ కనికరాన్ని పొందాలి. చేసిన ప్రార్థనలు గాలికి వదిలిపెట్టకూడదు, పదే 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 చెయ్యాలి. ఇంకా మీకు ప్రార్థన గురించి చెప్పేది 4వ మాట. యెషయా గ్రంథం 26:12. యెషయా గ్రంథం 26:12. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ, స్తోత్రం చెప్పండి గట్టిగా, చేస్తూ ఉన్న పనులన్నీ మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోండి, ధైర్యం వహించండి, మీ పనులన్నీ సఫలమగును. నిన్న గోరంట్లలో చెప్పాను. గోరంట్లలో ఆదివారం ఆరాధనలో చెప్పాను. ఇస్సాకు కొత్తగా ఏదో ప్రారంభిద్దాం అనుకుంటే అబ్రహాము తవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీన్లు పూడ్చివేశారట. అబ్రహాము తవ్విన బావులన్నీ ఫిలిస్తీన్లు పూడ్చివేశారు. ఇస్సాకు కొత్తగా ప్రారంభిస్తే మరలా శత్రువులు వచ్చి ఫస్ట్ జగడం ఆడారు. ఏమాడారు? సరే, ఇక్కడ ఎందుకు లేబ్బా, ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ జగడం మీద జగడం మీద 3 పగబట్టేశారు. 4 ఒక్కడ రాల, జలల గల ఓటలు పడ్డాయంట. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా చేద్దారనుకుంటే ఆటంకాలు పరిచే వాళ్ళు ఉంటారు, మోకాళ్ళకి అడ్డం పెట్టేవాళ్ళు ఉంటారు, ప్రతిబంధకాలుగా మారుతారు కొంతమంది. అలాగని మనం చేయడం మానేద్దామా? మానకూడదు. కీర్తనాకారు, అదే భక్తులు అంటారు, మా పనులన్నీ సఫలం, ఏ ఆటంకాలు లేకుండా. ఇవి జరగాలంటే వీటన్నింటికీ మూల కారణం ఒకటే, ప్రార్థన. ఎలీయాజరు అంటాడు, నా దేవుడు నా
కార్యమును సఫలము చేసి సరైన మార్గంలో నన్ను, అర్థమవుతుందా, నేను వచ్చిన కార్యాన్ని సఫలం చేశాడు. ఎలియాజరు వచ్చేటప్పుడు ఎలియాజరుతో పాటు ఎవరు వచ్చారు అమ్మా? ఒంటెలు. పరిశుద్ధ గ్రంథంలో ఒంటెని పరిశుద్ధాత్మునికి పోల్చారు. 119వ కీర్తన 119వ కీర్తనలో 22 సెక్షన్స్ ఉంటాయి. మోహన్ రావు అన్న 119వ కీర్తనలో 22 సెక్షన్స్ ఉంటాయి. ఇన్ ఈచ్ సెక్షన్ 8 వాక్యాలే ఉంటాయి. 22 × 8 ఈ మాత్రం లెక్కలు తెలుసుంటే రాజధానికి పొలం లాక్కునేటప్పుడు ఆ రేటుకి ఎందుకు ఇస్తామంటారా? చెప్పు. 176, 22 × 8 176. ఈచ్ సెక్షన్ 8 ఉంటాయి. సరే, మొదటి వాక్యానికి పైన చిన్న అక్షరాలు ఏమున్నాయి? ఆలేఫ్ అంటే తండ్రి అయినా. 9వ వాక్యానికి పైన బేత్ అంటే కుమారుడైనా. 19వ వాక్యానికి పైన 17వ వాక్యానికి పైన గీమెల్. హెబ్రీ భాషలో గీమెల్, ఇన్ ఇంగ్లీష్ క్యామెల్. ఆలెఫ్ అంటే తండ్రి అయినా, బేత్ అంటే కుమారుడైనా, గీమెల్ అంటే పరిశుద్ధాత్ముడు. ఇంగ్లీష్లో క్యామెల్. క్యామెల్ అంటే గీమెల్. హిబ్రూ భాషలో గీమెల్ అంటే ఒంటె. ఒంటెని పరిశుద్ధాత్మునితో పోల్చారు బైబిల్లో. ఏదైనా నీవు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీతో మనుషులు ఉండక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు నీతో రావాలి. హల్లెలూయా. అది కూడా చెప్తాను రాబోయే రోజుల్లో. ఎలియాజరు ఒంటెలు తీసుకెళ్ళినందువల్ల కలిగిన 10 ఆశీర్వాదాలు ఉంటాయి. అద్భుతమైన ఆశీర్వాదాలు. అంటే ఆత్మీయులు పరిశుద్ధాత్మునితో ట్రావెల్ చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు మీ పనులన్నీ, మీ పనుల భారాన్ని యెహోవా మీద మోపండి. అప్పుడు మీ పనులన్నీ, మీ కార్యములు సఫలమగునుగాక. బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యములు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సహవాస కోడికల మొదటి దినం నాయన, ఈ రాత్రి నీ వాక్యం మీద మక్కువ చేత నిన్ను ఆరాధించాలని ఆశతో ఆసక్తితో నీ పాద సన్నిధికి కూడి వచ్చిన నీ బిడ్డలనితో మీరు ముచ్చటించారు ప్రభా. నీ దాసుని బలపరిచి అభిషేకించి తన హృదయంలో నీ వాక్కులుంచి వాటిని ప్రకటించుటకు కావలసిన కొలతలేని అభిషేకం ఇచ్చి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారితోనూ తేటగా మాట్లాడినందుల కొరకే స్తోత్రమయ్యా. సంవత్సరమంతా ప్రయత్నించాం. గడిచిన సంవత్సరాలన్నిటా ఎన్నో కార్యాలు పూనుకున్నాం, ఏదీ జరగలేదు. నూతన సంవత్సరంలో కూడా మా బ్రతికిలాగే ఉంటుందనేమి నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం, బలహీనతలకు లోనైనటువంటి వాళ్ళని నీ దాసుని ద్వారా మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రములయ్యా. బలహీనులవుతున్న వారిని వాక్యము చేత బలపరిచినందుకు స్తోత్రమయ్యా. ధైర్యము చెడితే కూలిపోతారు, ఆ కూలిపోయే స్థితి బిడ్డలకి లేకుండా వాక్యము ద్వారా మీరు ధైర్యపరిచినందుల కొరకే నీకు స్తోత్రములు. వీరి కార్యములన్నిటినీ మీరు సఫలం చేయబోతున్నందుకు తల్లిదండ్రులు పిల్లల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన, వారి కొరకు నాయన, వారి క్రియలు నీకు మరుగైనవి కావు. పిల్లలు సాతాను చేతిలో ఉన్న లోబడుకున్న నాయన, ఇష్మాయేలు ఇస్సాకుని బాధిస్తూ ఉన్నాడు, విగ్రహారాధన నేర్పిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నా తండ్రి నీ పిల్లల్ని విడు, నేను సంరక్షిస్తానని చెప్పిన దేవుడు ప్రభువా. ఇదిగో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నారు నాయన.
వారి కన్నీరు నాట్యముగా మార్చబడాలి ప్రభువా. సాతాను చేతిలో ఉన్న వారు విడుదల పొందాలయ్యా. పాపములో ఉన్న వారికి విడుదల పొందాలి ప్రభువా. మత్తు పదార్థాలకి బానిసలైన వారు విడుదల పొందాలి ప్రభువా. మారు మనసులైన వారికి మారు మనసు కలగాలి ప్రభువా. నీ చేతిలో బలమైన పాత్రల వలె వాళ్ళ జీవితాలు మార్చమని ఏ బిడ్డని బట్టి తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారు, ఆ పిల్లల్ని బట్టి సంతోషించే కార్యం వాళ్ళ పిల్లల జీవితాల్లో ఈ రాత్రి మీరు జరిగించమని వేడుకుంటూ ప్రభువా. మా యత్నం సఫలం చేసే దేవుడు నాయనా. ఏ యత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారో ఇంతవరకు జరగకపోవచ్చు. ఈ రాత్రి మీరు సఫలం చేయండి. నీ వస్త్రపు చెంగు పట్టుకోవాలని యత్నం వారికి స్వస్థతనిచ్చింది ప్రభువా. చెయ్యి నాయన, ఓచ చెయ్యి, బలహీనత, లేపలేని పరిస్థితి, నీ మాట సెలవివ్వగానే పైకి లేపిసే యత్నం, చెయ్యి బాగుపడేటట్లు చేసావు ప్రభువా. వీరి యత్నములన్నిటినీ మీరు సఫలం చేయండి నాయన. ఎంతో మంది ఉద్యోగము కొరకు ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో వారి ఉద్యోగ ప్రయత్నాన్ని సఫలం చేసి జీవనోపాధిని కలుగు చేయమని వేడుకుంటున్నామయ్యా. కలుగు చేయండి, కలుగు చేయండి, జీవనోపాధిని కలుగు చేయండి. ఆ యత్నం సఫలం చేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు నాయన, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, ఆత్మీయ జీవితం కొరకు ఎవరు దేని కొరకు ప్రార్థనలు చేస్తున్నారో ప్రార్థనలన్నిటినీ సఫలపరిచి వాటిని కళ్ళతో చూడగలిగేటట్లు ఒక గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నారు. మా పనులన్నిటినీ, మా ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయగలిగిన దేవుడు. ఎంతోమందికి వివాహాలు కాలేదు ప్రభువా, ఆ ప్రయత్నాలు ఉన్నాయి. తల్లిదండ్రుల పనుల్లో ఉన్నారు. ఇల్లు కట్టాలనుకుంటున్నారు, కట్టలేకపోతూ ఉన్నారు. కొనాలనుకున్నాయి, కొనలేకపోతూ ఉన్నారు. నా తండ్రి, ఎవరెవరి పనులు ఉన్నాయో పరిశుద్ధాత్మ సహాయము చేత అబ్రహాముకి నీ కృపను సత్యమును చూపించి మార్గములో ఉండగానే కార్యం సఫలం చేసినట్లుగా ఈ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగానే నీ ఆత్మ సహాయము చేత లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారైతేనేమి వారి పనులన్నిటినీ మీరు సఫలం చేయమని, మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యని మరింత ఆశీర్వాదకరంగా జరిగించమని వాక్యం చెప్పని నీ దాసునికి కావలసినటువంటి సమస్త విధములైన నీ కృపను విస్తరింపచేసి ఇంకనూ బలపరిచి ఆరోగ్యముతో నింపి ప్రయాణాలలో కాపుదల అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా తను చేసేటువంటి పరిచర్య నీకు మహిమకరంగా, సంఘానికి సమస్తకి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు సఫలపరచండి నాయన. తన ప్రార్థనలు, పరిచర్యలు నాయన తండ్రి ప్రతిదీ మీరు సఫలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి కూడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. శబ్దం సంతోషంగా హల్లెలూయా.